సైబర్ మోసగాళ్ళ బారిన పడితే ఒక్కసారి డబ్బులు పోతే ఇక రాని రోజుల నుంచి ఆ డబ్బులు తిరిగి వసూలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సరిగ్గా మనం స్పందిస్తే ఈ అంశంలో బాధితులు ఎవరైనా సరే 1930కి ఫిర్యాదు చేయాలి. అందులో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఒకవేళ సైబర్ నేరగాళ్ళు క్యాష్ విత్డ్రా చేయకముందే ఫిర్యాదు చేస్తే బ్యాంకర్ ఆ సొమ్ముని హోల్డ్లో పెడతారు. ఫోన్ చేసి మనం ఇట్లా నా డబ్బులు కొట్టేశారని చెప్తే వెంటనే హోల్డ్లో పెడతారు. అట్లా ఆగిన సొమ్ముకి సంబంధించి బాధితులకి ఎంహెచ్ఏ నుంచి రిఫండ్ మొత్తం మంజూరైందనే మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఆన్లైన్లో మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ అని టైప్ చేసి కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేజీ తెరుచుకుంటుంది. అందులోని హౌ టు అప్లై ఫర్ మనీ రిస్టోరేషన్లోని మొదటి ఆప్షన్లో దిగువ భాగంలో ఉన్న రేజ్ రిఫండ్ రిక్వెస్ట్ క్లిక్ చేయాలి. ఫిర్యాదు సమయంలో జనరేట్ అయినటువంటి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ నమోదు చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయాలి. తెర మీద బాధితులు పోగొట్టుకున్న సొమ్ముతో పాటు రిస్టోర్ అయిన సొమ్ము వివరాలు కనిపిస్తాయి. మూడవ స్టెప్లోని రిస్టోరేషన్ రిఫండ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ఆప్షన్లో నేరస్తుడి ఖాతాలు నిలిపేసిన సొమ్ము ఎంత అనేది కనిపిస్తుంది. ఒకే లావాదేవీలో 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని రిస్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కోర్టు ఉత్తర్వులు అవసరం అవుతాయి. అట్లాంటప్పుడు కుడివైపున ఉన్నట్టు ఎఫ్ఐఆర్ లేదా కోర్టు ఆర్డర్ ఆప్షన్ క్లిక్ చేసి ఉత్తర్వు ప్రతిని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఏ ఖాతా నుండి బాధితుడు సొమ్మును పోగొట్టుకున్నాడో ఆ ఖాతాల వివరాలు విక్టిమ్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆప్షన్లో కనిపిస్తాయి. ఏ ఖాతానైతే సొమ్మును రిఫండ్ చేయాలనుకుంటారో ఆ ఖాతాకి ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదు చేయాలి. పాన్ కార్డు ప్రతిని అప్లోడ్ చేసిన తర్వాత రేజ్ రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ రిఫండ్ రిక్వెస్ట్ నమోదైన అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. 15 రోజుల్లో సొమ్ము బాధితుడి ఖాతాలో జమ అవుతుంది.